హాయ్ హలో నమస్తే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేసింది. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఛానళ్ళు, ఘనత పవన్ కళ్యాణ్ది అని చెప్పి జనసేన వాళ్ళు, అసలు నరేంద్ర మోడీ గారు ప్యాకేజ్ ఇచ్చేస్తున్నారు, ఇక ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్టేనా అని చెప్పేసేటువంటి పెద్ద పెద్ద ట్రోలింగ్స్ న్యూస్ పేపర్లు మొత్తం విపరీతంగా వచ్చేస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటిది ఒక న్యూస్ వచ్చింది. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చేస్తున్నారట, ఫ్రీకి ఇచ్చేస్తున్నారు, ఇక మీరు తిరిగి కట్టాల్సింది అది డామ్ డూమ్ అని చెప్పి ఫైనల్గా అది ఒక అప్పు అని తేలింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క RINL ఏదైతే ఉందో, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన 17,000 కోట్ల రూపాయల యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఎందుకు ఇస్తున్నారో తెలుసా మీకు? నేను చెప్తాను అది ఎందుకు ఇస్తున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్యాకేజీ కాదు. దట్ ఈస్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ అ ప్యాకేజ్, బట్ ఆ ప్యాకేజ్ అనేది ఎందుకు ఇస్తున్నారు అని అంటే 17,000 కోట్ల రూపాయల డెట్ రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ విత్ ఇంటెన్షన్ టు బ్రింగ్ జపనీస్ టెక్నాలజీ కంపెనీ యాజ్ ఎ పార్ట్నర్. అర్థమైందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక జపనీస్ టెక్నాలజీ కంపెనీని పార్ట్నర్గా తీసుకొని రావడానికి 17,000 కోట్ల రూపాయల రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ జపనీస్ కంపెనీ వాడు ఇన్వెస్ట్ చేయాలంటే అంత అప్పు పెట్టుకొని ఎవడు ఇన్వెస్ట్ చేయడు కదా, సిక్కు కంపెనీని ఇన్వెస్ట్ చేయడు కదా, నువ్వు కొద్దిగా రివైవల్ చేసి అప్పుడు ప్రైవేట్ వాడిని తీసుకురావాలి. అందుకని ఇది ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఇంటర్నల్గా. అది మీకు క్లియర్గా ఇక్కడ ఒక న్యూస్ ఉంది, అది మొత్తం చదువుతాను వినండి. పొలిటికల్ పుష్ ఫర్ RINL's రివైవల్, 17,000 crore డెట్ రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్, జపనీస్ టెక్ ఎక్స్ప్లోర్డ్ ఫర్ మోడర్నైజేషన్. ఆ యొక్క స్టీల్ ప్లాంట్ని మోడర్నైజేషన్ చేయడానికి జపనీస్కి సంబంధించిన ఒక టెక్నాలజీ కంపెనీని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఫైనల్ కాల ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఓకే, అది చేయాలంటే ఏం చేయాలి? డెట్ ఉంది, ఆ డెట్ని క్లియర్ చేస్తే తప్ప ప్రైవేట్ వాడు రాడు. అరే ఆఫ్టర్ ఆల్ ఒక కాలువల్లో జరిగే నీటినే ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ లింక్ పెట్టకుండా దాన్ని తీసుకొస్తారనుకుంటున్నారా? నాకైతే నమ్మకం లేదు. చూద్దాం మరి. ఇప్పుడు మన మొత్తం ఫుల్ డేటా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే కానీ తెలియదు. సరే, ఇంతవరకు జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ HD కుమారస్వామి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ అర్జెస్ ది ప్రైమ్ మినిస్టర్ టు ఇంటర్వీన్. ఓకే, మీరు జోక్యం చేసుకోమని ప్రైమ్ మినిస్టర్కి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కుమారస్వామి ఏదైతే గనుల శాఖ మంత్రి ఉన్నారో అన్నారంటే ఫైన్, అంతటి ప్రాబ్లం లేదు. దెర్ ఈస్ ఎ ఫ్రెష్ పొలిటికల్ పుష్ ఫర్ రివైవల్ ఆఫ్ RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఫ్రమ్ 2 of BJP key allies, చంద్రబాబు నాయుడు అండ్ HD కుమారస్వామి. వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్స్. చంద్రబాబు నాయుడు గారు TDP, HD కుమారస్వామి అక్కడ వాళ్ళ పార్టీ ఏదో ఉంది కదా, కుమారస్వామి గారి పార్టీ. వాళ్ళిద్దరు ఎల్లీస్, BJP వాళ్ళు కాదు ఇద్దరు. వాళ్ళిద్దరు కలిసి మోడీ గారి దగ్గరికి పోయి ఒక ప్రపోజల్స్ పెట్టారు. ఏం పెట్టారు? దిస్ వాజ్ వన్ మెయిన్ ఐటమ్ ఆన్ ది ఎజెండా ఫర్ నాయుడుస్ మీటింగ్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఇదే ఎజెండాతో కలిశారు. ఎట్ ది సేమ్ టైం Finance Ministry in favor of divestment has already shut down 2 revival proposals from the Steel Ministry. ఇంకోసారి చదువుతున్నా. ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైవెస్ట్మెంట్. డైవెస్ట్మెంట్ అంటే ఏంటండి? డిజిన్వెస్ట్మెంట్ అంటే అమ్మేస్తారు. ఓకే, మొత్తం కాకపోయినా కొద్దిగా 5% 10% షేర్లు అమ్మినా సరే అమ్మినట్టే. ఓకే, సో ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైవెస్ట్మెంట్ హ్యాస్ ఆల్రెడీ షాట్ డౌన్ 2 రివైవల్ ప్రపోజల్స్ ఫ్రమ్ ది మినిస్ట్రీ. స్టీల్ మినిస్ట్రీ వాళ్ళు ఇప్పటికీ 2 ప్రపోజల్స్ ఇచ్చారట ఫైనాన్స్ మినిస్ట్రీకి. ఓకే, ఇప్పుడు విత్ ది బ్యాకింగ్ ఆఫ్ కీ గవర్నమెంట్ ఎలీస్, ది స్టీల్ మినిస్ట్రీ హెడెడ్ బై కుమారస్వామి హ్యాస్ సబ్మిటెడ్ ఎ ఫ్రెష్ రివైవల్ అండ్ రెసిడేషన్ ప్యాకేజ్. 2 revival proposals from Steel Ministry, correct? With the backing of 2 key government allies, Steel Ministry headed by Kumaraswamy has submitted a fresh revival and resuscitation package.
రెసిస్టేషన్ ప్యాకేజ్ అంటే బాగా ఇంక చచ్చిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా పైకి తీసుకురావడానికి ఎంతో కొంత ఆక్సిజన్ లాంటిది అనమాట రెసిస్టేషన్ ప్యాకేజ్. ఆ రెసిస్టేషన్ ప్యాకేజీ 17,000 కోట్ల రూపాయలు డెట్ రిటైర్మెంట్ ప్లాన్ along with the additional investments running into few other crores of the beleaguered debt-ridden steel maker, sources told the business line. నేను ఇప్పుడు ఏం చదువుతున్నా, బిజినెస్ లైన్ చదువుతున్నా. ఇప్పుడు మన తెలుగు పేపర్లు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాకుండా ఇది బిజినెస్ వాళ్ళు బాగా రాస్తారని నేను బిజినెస్లోకి వెళ్ళి ఎతికితే దొరికింది నాకు ఇది. వాళ్ళు క్లియర్గా రాస్తారు, మంచి టెర్మినాలజీ పెట్టని. బిజినెస్ లైన్లో ఇది రాశారు. ఇది ఏమని, 17,000 కోట్ల రూపాయలు డెట్ రిటైర్మెంట్ ప్లాను, రివైవల్ ప్లాను ఇచ్చి, ఎందుకంటే విత్ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రన్నింగ్ ఇన్ టు ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, వేరే ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తారట. ది రివైవల్ ప్యాకేజ్ ఈజ్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మోస్ట్లీ ఫ్రమ్ జపాన్ ఎస్ టెక్ పార్ట్నర్స్ ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి జపాన్ టెక్నాలజీ కంపెనీ సంబంధించిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ని షేర్ హోల్డర్గా, పార్ట్నర్గా చేర్చుకోబోతున్నారు. ఆ ప్రైవేట్ వాడిని తీసుకురావాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ ప్రైవేట్ వాడు ఊరికి వచ్చి పెడతాడా? ఆల్రెడీ చచ్చిపోయే స్టేజ్లో 25,000 కోట్ల రూపాయల అప్పు ఉంది స్టీల్ ప్లాంట్కి. 25,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్లాంట్కి ఏం చేస్తున్నారు, కొద్దిగా డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ చేస్తున్నారు. డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అంటే ఏం లేదు, బాగా నీకు 100 రూపాయలు అప్పు ఉంది, నీ దగ్గర 100 రూపాయలు అప్పు ఉంటే వాడి దగ్గర 100 రూపాయలు అప్పు ఉంది పోయి వాడు నాకు వద్దు అన్నారనుకోండి, ఆడితో నాకు పార్ట్నర్షిప్ అవసరం, వాడు ఆల్రెడీ 100 రూపాయలు అప్పులో ఉన్నాడంటే సరే సార్ మేము తగ్గిస్తాం కొద్దిగా వాడిని అని చెప్పేసి వేరే బ్యాంక్ ఉన్న 100 రూపాయలు అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి అయ్యి సార్ వాడు 100 ఇవ్వలేడు కానీ ఒక 60-70 రూపాయలు ఇస్తాడు అంటే, వాడు లేదంటే 60-70, సరే నేను 60-70 ఒప్పుకుంటాను, ఇప్పుడు ఇమ్మీడియట్గా 30 రూపాయలు కట్ట అంటాడు. ఓకే, అంటే అర్థం ఏంటి, డెట్ రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ తగ్గించడమో, లేదంటే కొద్దిగా అమౌంట్ తగ్గించడమో, లేదంటే ఏదో ఒకటి మొత్తం ఒకేసారి కట్టేస్తానని చెప్పి OTS వన్ టైం సెటిల్మెంట్లు చేస్తారు, అలాంటివి చేస్తారనమాట. అలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఒక 30,000 40,000 కట్టమంటారు, 30% 40% కట్టమంటారు. దానికోసమని 17,000 రూపాయలు డెట్ రీస్ట్రక్చరింగ్ అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. అది ఇస్తే ఏమవుతుంది, విశాఖపట్నం అనేది అప్పుల నుంచి బయటపడుతుంది. అప్పుల నుంచి బయటపడ్డప్పుడు ఆ జపానీస్ కంపెనీ వాడో, స్టీల్ ప్లాంట్ వాడో, జిందాలోల్లో లేదా ఏ కంపెనీ వాళ్ళు అప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫైనల్గా దానిలోకి ఎటు చూసినా సరే ప్రైవేట్ లింక్ లేకుండా, ప్రైవేట్ వాడిని పెట్టకుండా దానిగా బయటకు వదిలేదట్లేరు. అది మాత్రం 100% అర్థమవుతుంది. ఓకే, జపనీస్ కంపెనీ ఒకటి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తెలుసు కూడా ఆయన సైలెంట్గా ఉంటున్నారు, గొడవ చేస్తారని మీరు అని నేను అనుకుంటున్నా. తెలుసో లేదో నాకైతే తెలియదు, బిజినెస్ లైన్ వాళ్ళు రాసిన ప్రకారం. ఓకే, Kumaraswamy too met the PMO recently regarding the matter and discussions focused on debt restructuring, modernization of facilities, increased private sector participation. ఇది కూడా ఉందట దాంట్లో, ఇంక్రీజ్డ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ విశాఖ స్టీల్ ప్లాంట్. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంతో కొంత వాడు మోడర్నైజేషన్ చేయడానికో, వాళ్ళు ఎవరో పార్ట్నర్స్ని తీసుకొచ్చేస్తారండి, ప్రైవేట్ వాళ్ళని వదలరు. ఇప్పుడు 100% గవర్నమెంట్ కంపెనీ అది, దాంట్లో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెడతారు. ఎక్స్పాండింగ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. దిస్ ఈజ్ అన్ యాడింగ్ వెయిట్ టు ది ఆంధ్రప్రదేశ్ సీఎం పుష్ ఫర్ RIN రివైవల్ డ్యూరింగ్ హిజ్ రీసెంట్ మీటింగ్ విత్ PM. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ డిస్కషన్ చేశారు కానీ మీరు గొడవ చేస్తారని చెప్పట్లేదు ఆయన. 100% రివైవల్ అండ్ మోడర్నైజేషన్ ప్లాన్స్. The modernization plan will include setting up of electric arc furnaces, replacing the existing 3 blast furnaces at the steel plant with an anticipated investment of 2,500 to 3,000 crores or a little less per furnace. అంటే అక్కడ 2-3 బ్లాస్ట్ ఫర్నేసెస్ పెడతారట, ఒక్కొక్కటి 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు అవుతాయట. మోడర్నైజ్ చేస్తారట వాటిని. ఏ బ్యాక్ ఆఫ్ ఎన్వలప్ calculation suggests at least 7,500 crore investment towards modernization. ఇప్పుడు ఈ ఇమీడియట్గా దాన్ని మోడర్నైజ్ చేయాలంటే 7,500 కోట్ల రూపాయలు మోడర్నైజ్ చేయాలి. మరి అది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? 7,500 అయితే ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రైవేట్ వాళ్ళని తీసుకురావాలి కదా, తీసుకొస్తారు. ఎవరిని తెస్తున్నారంటే ఇక్కడ రాశారు, అట్లీస్ట్ 6 to 7 జపనీస్ కంపెనీస్ ఇంక్లూడింగ్ స్టీల్ మేజర్ పోస్కో. ఆ పోస్కో వాళ్ళు ఉన్నారు కదా,
పోస్కో హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ RINL. ఈ పోస్కోని ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామని గతం నుంచి చెబుతున్నారు. అది గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. While some of them are keen to come on board as technology partners for modernization of the steel plant. వాళ్ళలో కొంతమంది టెక్నాలజీ పార్ట్నర్స్ పేరుతోటి మోడర్నైజేషన్ చేయడానికి స్టీల్ ప్లాంట్ బోర్డులోకి వచ్చేస్తారట. స్టీల్ ప్లాంట్ బోర్డులోకి వస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా బోర్డు మెంబర్లు అయ్యారంటే ఇంకా అర్థం వాళ్ళు సగం వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు షేర్ ఇస్తారని అర్థం. ది ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టువార్డ్స్ మోడర్నైజేషన్ ఆఫ్ RINL ఈజ్ బీయింగ్ వర్క్డ్ అవుట్. అయితే కరెక్ట్గా ఎలా వెళ్ళాలి అనేది మాత్రం వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఇది. మనకి ఆంధ్రప్రదేశ్ ఛానల్స్కి ఏమైనా లీక్ అయిందంటే ప్యాకేజ్ ఇస్తున్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఘనత, పవన్ కళ్యాణ్ గారి ఘనత అని మనకి లీక్ అయింది. ఇప్పుడు బిజినెస్లో అయినోడు వాడికి తెలుసు ఎందుకు ఇస్తున్నావు, ఏ రూపాయలతో ఇస్తున్నావు, ఏ పాయింట్ మీద ఇస్తున్నావు, రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, డెట్ రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఏంటి మొత్తం వాడికి తెలుసు. బిజినెస్లో అయినోడికి వాళ్ళు క్లియర్గా రాశారు. ఓకే, ది ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాస్ మోడర్నైజేషన్ ఆఫ్ RINL ఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. While the ministry is keen to seek finance minister support of 17,000 crore capital infusion that will retire a portion of the company's debt. It's only portion of company. నేను చెప్పాను కదా, రీస్ట్రక్చరింగ్ చేయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా 20%, 30% ఇవ్వండి సార్ అంటే రీస్ట్రక్చరింగ్ చేయాలంటే కట్టమంటారు. దానికోసమని 17,000 ఇచ్చేసి పోర్షన్ ఆఫ్ డెట్ని క్లియర్ చేసి ఎలో డెట్ రీస్ట్రక్చరింగ్ చేసి దెన్ గెట్ సమ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్. అప్పుడు కొన్ని ప్రైవేట్ పార్ట్నర్స్ దగ్గర నుంచి కొంత వర్కింగ్ క్యాపిటల్ని మోడర్నైజేషన్ పేరుతోటి కొంతమంది జపాన్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తారు లోపలికి. అది జరిగిపోయే ప్లాన్ ఇది. ఏ క్లియర్ ఫోకస్ ఆఫ్ ద రివైవల్ ప్లాన్ ఇస్ టు ఎన్ష్యూర్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది నౌ లాస్ మేకింగ్ స్టీల్ మేకర్ దట్ హ్యాస్ నెట్ డెట్ ఆఫ్ అపోజ్ 25,000 crore, 25,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అప్పు ఉందట. అది ఫోకస్ ఈజ్ ఆన్ పుషింగ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది ప్లాంట్. ఆ ప్లాన్ నుంచి ఎక్స్పోర్ట్స్ పుష్ చేయాలి. దట్ స్పెషలైజేషన్ స్పెషాలిటీ లాంగ్ ప్రొడక్ట్ మేకింగ్ విచ్ టార్గెట్ ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. ఓకే, ప్రీవియస్ ప్రపోజల్స్ సాట్ ఫుల్ డెట్ రీస్ట్రక్చరింగ్ ఆర్ వేవర్ విత్ డైరెక్ట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఫ్రమ్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ. గతంలో మన వాళ్ళు ఏమడిగారు, ఆ డెట్ వరకు ఫుల్ రీస్ట్రక్చరింగ్ చేసి ఫుల్ రివైవల్ చేయండి. ఎక్కడి నుంచి? ఫైనాన్స్ మినిస్టర్ నుంచి చేయమన్నారు. మీరు ఇప్పుడు సెయిల్లోకి మెర్జ్ చేసేస్తే ఆ సెయిల్ కట్టిద్ది. మెర్జ్ అంటే ఏంది? సెయిల్లోకి మెర్జ్ చేయటం అంటే ఇట్ బికమ్ సెయిల్, ఇట్ నో మోర్ ఇట్ ఈస్ విశాఖ స్టీల్ ప్లాంట్. మీరు ఒకసారి సెయిల్లోకి మెర్జ్ చేయండి అంటారంటే సెయిల్లోకి మెర్జ్ అయిపోతే అది సెయిల్ది అయిపోతుంది. సెయిల్లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఆ ప్రాఫిట్ల నుంచి వీళ్ళు అప్పు కడతారు. ఇక జపాన్ కంపెనీ కూడా అవసరం లేదుగా, ఆ జిందాల్ కంపెనీ అవసరం లేదు కదా, మిట్టల్ కంపెనీ, అదానీ కంపెనీ వీళ్ళే అవసరం లేదు కదా. సెయిల్లో మెర్జ్ అయితే ఇప్పుడు ఈ జపాన్ కంపెనీని తీసుకొస్తానికి ప్లాన్ జరుగుతుందని రాశారు వీళ్ళు ఒకటి. ఓకే, RINL, popularly known as Vizag Steel, has a 7.5 MTPA plant in Visakhapatnam. I don't know what is MTPA. With 3 blast furnaces. Okay, out of 3, the first is operational, third is expected to be operational later this month, while the second one is in need for tech upgrade sources set. Okay, 3 ఉన్నాయట. ఒకటి ఆపరేషన్ అవుతుందంట, ఒకటేమో ఒక మంత్లో ఓపెన్ చేస్తారు, ఇంకొక దానికి మాత్రం మోడర్నైజేషన్ చేయాలట. Steel plant is perhaps amongst the few in India that enjoys direct port connectivity with a major port at Visakhapatnam port. Okay, Steel Ministry pumps in money. Revival attempts of RINL already underway by the Union Ministry. In 2024, at least 165 odd crores was invested by the ministry to survive some borrowings. Okay, ఏదో 165 కోట్లు ఇచ్చారట. ఏది 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్న దానికి 165 కోట్ల రూపాయలు. సార్ ఒక 25,000 అప్పించారంటే 125 రూపాయలు ఇస్తారంటే అది అంత ఇచ్చారట వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం. ఓకే, సరే అండి, ఎంతో కొంత ఇచ్చారు కదా, 125 ఎంతైనా ఛార్జీలకు పనికి వస్తాయి అన్నట్టుగా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ SBI Capital Markets has been roped in as consultant for preparing revival packages. ఓకే, SBI Capital Markets వాళ్ళు దీనికి కన్సల్టెంట్గా పనిచేస్తున్నారట రివైవల్ ప్యాకేజ్కి. ఫైనాన్షియల్ ఇయర్ 2000 the company's independent auditor raised concerns about the company's ability to continue as a going concern, indicated that the entity is facing cash flow problems. క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ అని మీరు ఇవ్వచ్చు కదండి. ఇది BB+ నుంచి తీసుకెళ్ళి DDకి ఇప్పుడు D పొజిషన్లో ఉందట. BB+ ఉన్న పొజిషన్లో ఉన్న క్యాష్ ఫ్లో D+లోకి వెళ్ళింది, Dలోకి వెళ్ళిందంటే ఇంకా అది ఆల్మోస్ట్ ఓడిని కూడా ఊడ్చుకుపోయిద్ది అనమాట. అది బాగా కష్టాల్లో ఉన్న కంపెనీ కింద లెక్క అది.
ఏది బ్యాంక్స్లో బ్యాంక్ టెర్మినాలజీలో ఆ డీ పొజిషన్లోకి తీసుకెళ్ళారు వీళ్ళు. అది ఏదైనా కేంద్ర ప్రభుత్వం అసలు సెయిల్లో మెర్జ్ చేస్తే గొడవ లేకుండా పోయిద్దండి. సెయిల్లో మెర్జ్ చేయమంటే మాట్లాడట్లేదు. సరే సెయిల్లో మెర్జ్ అయితే క్యాప్టివ్ మైన్స్ని మాట్లాడట్లేదు. ఏం చేయకుండా కొద్దిగా అప్పిచ్చేసి రీస్ట్రక్చరింగ్ చేసి డెట్ అండ్ రీస్ట్రక్చరింగ్ చేసి జపాన్ కంపెనీ అని తీసుకొని వచ్చేసి మోడర్నైజేషన్ పేరుతోటి ఇంకా అదే ఫైనల్కి ప్రైవేటైజేషనే కదా అన్ని. జపాన్ కంపెనీ వాడు ఏమైనా మనం ఓటేసి గెలిపించినాడా? జపాన్ కంపెనీ వాడు ప్రైవేట్ సంస్థే కదా, మన ప్రభుత్వం కాదు కదా జపాన్ కంపెనీ. In view of the high debt and poor operating metrics, the consortium of banks led by the State Bank of India had refused any further extension of working capital or fresh loans. In order to secure working capital, RINL divested its forged wheel making unit at Raebareli, built at cost of 2,500 crore to Railways earlier. The fiscal deal included. ఇది ఏదో రాశారు. ఓకే సరే, ఇదండి మ్యాటర్. ఇది చాలా రాశాడు కానీ ఇది బిజినెస్ లైన్ వాళ్ళు దాని గురించి ఎందుకు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతుందో సింపుల్ నట్షాల్లో వీళ్ళు ఇచ్చే 17,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్యాకేజ్ ఏదైతుందో 25,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న దాన్ని 17,000 కోట్ల రూపాయలతో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుల నుంచి బయటపడేసి అప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి ఇదిగో మా సంస్థకు అప్పులు ఏమి లేవంటేనే కదా ప్రైవేట్ వాడు వచ్చేది. అప్పుడు జపాన్ కంపెనీ వాడు మోడర్నైజేషన్ పేరుతోటి ప్రైవేటైజేషన్ చేయడానికి జరిగేటువంటి సిస్టమే ఇది. ఈ ఘనత ఇప్పుడు చెప్పండి ఎవరిది? దీని వెనకున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే దీని వెనకున్నారో జపాన్ కంపెనీని తీసుకురావడానికి మీకు ఓటేరు నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.